హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నావల్ షిప్ రిపేర్ యాడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక మన వీడియోలో కలిపే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలో వెళ్ళిపోతే మన ఆర్గనైజేషన్ నేమ్ చూసుకుంటే నావల్ షిప్ రిపేర్ యాడ్ అప్రెంటిస్, మనం పోస్ట్ నేమ్ చూసుకుంటే అప్రెంటిస్, ఇక్కడ మన నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే 210. ఇక మనం ఫర్దర్ గా మూవ్ అయిపోతే ఇక్కడ మన అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే 16th అక్టోబర్, మనం అప్లికేషన్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే 15th నవంబర్, మనం మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే ఆన్లైన్, మన జాబ్ లొకేషన్ చూసుకుంటే కార్వార్, కర్ణాటక, గోవా, మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ మీద బేస్ అయ్యి ఉంది. మనం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.apprenticeshipindia.gov.in. ఇక మనం వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే వేకెన్సీ ఎట్ నావల్ షిప్ రిపేర్ యాడ్ కార్వార్ 180 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. వేకెన్సీస్ ఎట్ నావల్ ఎయిర్ క్రాఫ్ట్ యాడ్ గోవా WM గోవా 30 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. టోటల్ గా 210 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. వేకెన్సీ డీటెయిల్స్ గురించి ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉంటే అఫీషియల్ నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అప్లై చేసే క్యాండిడేట్స్ SSC ఆర్ మ్యాట్రిక్స్ ఆర్ 10th స్టాండర్డ్ అండ్ ITI NCVT ఆర్ SCVT అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ మన ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 14 years, మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years. మన స్టైఫండ్ డీటెయిల్స్ చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి 2500 రూపీస్ టు 8050 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉంటే చెక్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఆన్లైన్ లో అప్లై చేయాలనుకుంటే లింక్ అనేది త్వరలోనే అప్డేట్ అయింది, ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నావల్ షిప్ రిపేర్ యాడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్. ఐ హోప్ ఇది మీకు యూజ్ అనుకుంటున్నా. ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.